ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం స్పిరిచువల్ గ్రోత్ ఆ పాయింట్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది ఫర్దర్ కంటిన్యూషన్ చెప్పుకున్నాం మనం. The true significance of the words spiritual growth is far wider and more inclusive than their manifestation through the medium of religious and mystical literature and organizations for the imparting of metaphysical truth. Power, purpose, and will are divine qualities and expressions and show themselves with equal clarity through a Mussolini or through a Pope. In both cases, the mechanism of expression modifies and steps down the qualities and serves as a handicap. A potent personality may function in any field of human expression, and his work will warrant the word spiritual just insofar as it is based on higher idealism, the greatest good of the largest number and self-sacrificing endeavor. సాధనలో ఉన్నటువంటి వాడికి స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటిది దేని మీద బేస్ ఉంటుందంటే, ఈ స్పిరిచువల్ గ్రోత్ లో అంటే నిజంగా మన ఆధ్యాత్మికంగా మనం పురోగతి సాధిస్తున్నామా లేదా, సాధిస్తున్నాం అంటే అది ఎట్లా ఉంటుంది అంటే, నిజంగా పురోగతి సాధిస్తున్న వాడిదైతే ఎలా ఉంటుందంటే, వాడు వేరే ఇతర మార్గాల్లో ఉన్నటువంటి వాళ్ళని తను కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం. ఎవరు ఏ మార్గం వాళ్ళైనా సరే ఒకే ఒక్క దివ్యమైనటువంటి మార్గంలో అందరూ కూడా భాగముగా అన్నట్టుగా తెలుసుకోగలగడం అన్నటువంటిది ఎక్కువగా ఉండాలి. అదొకటేను. తర్వాత పవర్, పర్పస్ అండ్ విల్, ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ మూడు ఆ సంస్థ కానీ లేదా ఆ రిలీజియస్ ఆస్పెక్ట్స్ గా కానీ ఎవరు నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఎక్కువగా వ్యక్తం అవుతుంటాయి. వీటిని ఒక చక్కటి భావంతో వాటిని వ్యక్తీకరణలో తెచ్చుకోవడం అనేటువంటిది ఎక్కువ ముఖ్యం. లేకపోతే ఏమవుతుందంటే, వాటి వలన మనం అవి సరిగ్గా ఎక్స్ప్రెస్ అవ్వలేనటువంటిదిగా మనం చేసినవాడు అవుతాం. అంటే మన యొక్క పర్సనాలిటీ అనేటువంటిది ఎక్కువగా డామినేట్ చేసేస్తే ఏమవుతుందంటే, పర్పస్ ఆఫ్ వర్క్ అనేటువంటిది దెబ్బతింటుంది. అందుగురించి పర్పస్, తర్వాత విల్ ఆస్పెక్ట్, తర్వాత పవర్, ఒక అధికారం అనేటువంటిది దుర్వినియోగం అవ్వకూడదు. అలాగే పర్పస్ అన్నటువంటిది సర్వ్ అవ్వకుండా ఏదో మన యొక్క వ్యక్తిగత ఇష్టములు వీటికి సంబంధించినటువంటిదిగా వెళ్ళకూడదు. అలాగే విల్ ఆస్పెక్ట్ నుంచి వచ్చినటువంటి సంకల్పం చక్కగా అది నిర్ణయింపబడుతూ ఉండాలి. ఈ మూడు చక్కగా నిర్ణయింపబడటం అనేటువంటిది ఆ రిలీజియస్ ఆస్పెక్ట్స్ నడిపేటువంటి వాళ్ళ చేతుల్లో ఎక్కువగా వర్తిస్తుంటాయి. కనుక వాటిని చక్కగా పెంపొందించి చక్కగా వాటిని చేయడం చాలా అవసరం. తర్వాత స్పిరిచువల్ జస్ట్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హై ఐడియాలిజం. తర్వాత ఒక సామాన్య మానవుడు తను దేని చేత తను ఒక సాధకుడని తెలియబడతారంటే వాడికి హై ఐడియాలిజం అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు లైఫ్లో మనం దేనికి ఈ విధంగా జీవిస్తున్నాం అంటే, మాస్టర్ గారు ఈ విధంగా జీవించమని చెప్పారు, అందు గురించి ఆయన ఈ విధంగా జీవించారు, మనం ఆ విధంగా జీవించడం అనేటువంటిది మనకు మార్గం. అది ఒక హై ఐడియలిజం అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు మాస్టర్ శ్రీ గారు
ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ చేయమన్నారు. సో దట్ హై ఐడియలిజం. చక్కగా అలాంటి ఐడియలిస్టిక్ థింగ్స్ అన్నటువంటిది చక్కగా కలిగి ఉండడం, జీవితంలో ఎటువంటి గుణాలు అయితే మనకి ఉపయోగపడతాయో నలుగురికి అటువంటి గుణాలు అది. తర్వాత ద గ్రేటెస్ట్ గుడ్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్. ఒక పని 10 మందికి ఉపయోగపడేటువంటి పని చేయగలుగుతూ ఉండడం. నెంబర్ 2. నెంబర్ 3 సెల్ఫ్ సాక్రిఫైస్. తను ఇతరులకి అవకాశం బట్టి తను వినియోగపడుతూ ఉండడం. ఈ 3 అని ఏమన్నారంటే దీస్ 3 ఐడియలిజం, గ్రూప్ సర్వీస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ పర్సనాలిటీస్ who are becoming increasingly sensitive to the soul contact. సో సోల్ ఆస్పెక్ట్ తోటి ఎవరైతే చక్కగా లింకప్ అవుతుంటారో వాళ్ళలో ఈ 3 గుణాలు అలా విచ్చుకుంటూ వస్తుంటాయి. ఒకటి ఐడియలిజం అనేటువంటిది ఒకటి ఉంటుంది. తర్వాత గ్రూప్ సర్వీస్, 10 మందికి ఉపయోగపడేటువంటి పని ఏదైనా చేస్తున్నామా, ఏమీ చేయట్లేదు అంటే అది వాడు సాధనలో వాడు ముందుకు వెళ్ళట్లేదని అర్థం. సాధనలో ఉన్నట్టు అంటే ఈరోజు 10 మందికి చేస్తుంటే అలా వాడు ఆ వర్క్ అన్నటువంటిది అలా కొనసాగిస్తూ ఉండాలి. సో గ్రూప్ సర్వీస్ అన్నటువంటిది ఒకటి చేస్తుండాలి. సాక్రిఫైస్, తన టైము, తన మైండ్, తన యొక్క వస్తువులు ఇతరులకి ఏదైనా దానం చేయగలుగుతున్నాడా, కనుక ఈ 3 కూడా చక్కగా చేస్తుండాలి. చేస్తుంటే వాడు ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ పర్సనాలిటీస్ హూ ఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ sensitive to the soul aspects. The qualities of that soul being knowledge, love and sacrifice. వీటినే మనకి నాలెడ్జ్, లవ్, సాక్రిఫైస్ గా 3 పెట్టండి లోటస్ కూడా చెప్తారు మనకి. This is why the emphasis in all schools of true Esotericism is laid on people who are strongly individual and are developing a group consciousness inevitably in some life find their way into esoteric schools and have to be guided in such a manner that the soul nature unfolds, overpowers and uses the personality. ఎవరు ఏ మార్గంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరు ఏ విధంగా సాధన చేసుకుంటున్న వాళ్ళైనా సరే, ఎవరు ఏ మతం, ఏ కులం, ఎట్లా ఉన్నా సరే, ఎవడైనా సరే ఈ సోల్ ఆస్పెక్ట్స్ లోకి విచ్చుకోవడానికి జరగాలి. అది ఎలా జరుగుతుందంటే కేవలం అప్పుడే జంతు దశ నుంచి మానవ జాతికి వచ్చినటువంటి వాడి నుంచి ఒక చక్కటి సాధకుడుగా వాడు తీర్చిదిద్దబడడానికి ఏమిటి స్టెప్స్ అంటే ఇక్కడ చెప్తున్నారు మనకి. ఫస్ట్ వన్ ఇస్ దట్ ఆఫ్ ది యానిమల్ కాన్షియస్నెస్. మొదట్లో వాడిలో ఎలా ఉంటుందంటే యానిమల్ కాన్షియస్నెస్ జీవుడిలో ఎలా వాడు మొట్టమొదట్లో ఎలా ఉంటుంటే అప్పుడే జంతువు దశ నుంచి వాడు మానవ దశకు వచ్చినటువంటి వాడిలో ఎక్కువగా యానిమల్ కాన్షియస్నెస్ పనిచేస్తుంది. అంటే ఒక యానిమల్ ఎలా అయితే పనిచేస్తుంటుందో అలా పనిచేస్తుంటాడు. కేవలం తన ఆహారం గురించి మాత్రమే తను ధ్యాస కలిగి ఉండడం, తనకి ఎవడైనా సరే చిన్న పొరపాటున వాడు కాలు దొక్కినా సరే వాడిని వీడు కొట్టేయడం, ఎవరైనా చిన్న ఇది చేసినా సరే వీడు సహించలేకపోవడం, ఈర్ష, అసూయ, ద్వేషములు, కామము, క్రోధములు ఎక్కువగా కలిగి ఉంటూ ఉండడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉండేటువంటి వాడు అంతా కూడా యానిమల్ కాన్షియస్నెస్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు. సెకండ్ స్టేజ్ ఇస్ ద ఎమోషనల్లీ పోలరైజ్డ్ ఇండివిజువల్, సెల్ఫిష్ అండ్ గవర్న్డ్ బై డిజైర్. ఎమోషనల్లీ పోలరైజ్డ్ ఇండివిజువల్ వీడు ఎక్కువగా వీళ్ళు నెమ్మదిగా సెల్ఫిష్, తన గురించి ఒక 10 రూపాయలు దాచిపెట్టుకోవడం, రేపు పొద్దున్న నాకు అవసరం అవుతుంది కదా, అందు గురించి తాను దాచిపెట్టుకోవడం, తనకు ఒక ఏర్పాటు చేసుకోవడం, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇలాంటివన్నీ కలుగుతుండేవాడు. తర్వాత గవర్న్డ్ బై డిజైర్. ఈ డిజైర్ ఆస్పెక్ట్ అంటున్నది వాడిని ఎక్కువగా లీడ్ చేస్తుంది. ఎందుకు వీడు 10 మందికి బ్యాంక్ వెళ్ళి పనిచేస్తున్నాడంటే బ్యాంకులో ఇచ్చేటువంటి జీతం వీడికి కావాలి, ఆ జీతం గురించి వీడు పనిచేస్తున్నాడు. సో 10 మందికి పనిచేస్తుంటే ఆటోమేటిక్గా జీతం అనేటువంటిది ఇవ్వబడుతుంది అనేటువంటి సాధకుడు తెలుసుకునేటువంటి సత్యం. ప్రారంభ దశలో ఉన్నటువంటి వాడు ఏంటంటే జీతం కోసం పనిచేయడం అనేటువంటిది ప్రారంభ దశలో ఉన్నటువంటి వాడు. పోలరైజ్డ్, సెల్ఫిష్, గవర్న్డ్ బై డిజైర్. ఆ డిజైర్ చేత వీడు పనిచేస్తున్నాడు. అది సెకండ్ స్టేజ్. థర్డ్ పాయింట్ ఏంటంటే the two above stages plus a growing intellectual grasp of environing conditions. ఈ రెండింటితో పాటు ఎన్విరానింగ్ కండిషన్స్ కి బేస్ గా వీడు ఇంటెలెక్చువల్ గా తయారవుతుంటాడు. అక్కడ 10 రూపాయలకు అమ్ముతున్నాడు, ఇక్కడేమో 8 రూపాయలకు అమ్ముతున్నాడు. కనుక 8 రూపాయల దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవడం అనేటువంటిది ఎక్కువ కరెక్ట్, 2 రూపాయలు మనం జాగ్రత్తగా దాచుకోవడం అనేటువంటిది ఎక్కువ కరెక్ట్. ఇలాంటివి ఇంటెలెక్చువల్ గా వీడు గ్రో అవుతూ ఉంటాడు. ఎక్కువగా ఎన్విరానింగ్ కండిషన్స్ కి తగ్గట్టుగా వీడు బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటిది వీటిలో వస్తుంది.
చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు దానికి తగ్గట్టుగా వీడు ఉంటూ ఉండడం, దానికి తగ్గట్టుగా వీడు 10 రూపాయలు దాచుకుంటూ ఉండడం, ఇలాంటి స్టెప్స్లోకి వస్తాడు. థర్డ్ స్టేజ్కి వచ్చాడు. సో 10 మంది ఎవరు కూడా ఏమి పట్టించుకోవట్లేదు, మనం కూడా ఏం పట్టించుకోవద్దు. ఇలాంటి ఐడియాస్లో ఎక్కువగా వీడు లీడ్ చేస్తాడు. ఎన్విరానింగ్ కండిషన్స్ అన్నారు దాన్ని. ఫోర్త్ పాయింట్ ఇస్ ద స్టేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ తన గురించి తన జాగ్రత్త తీసుకోవడం వచ్చిన తర్వాత నెక్స్ట్ తన కుటుంబాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం, వీళ్ళకి ఏదొచ్చినా సరే జాగ్రత్తగా చూసుకోవడం, వీళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే నిజంగా తను చేయవలసినటువంటి ధర్మముగా తెలుసుకోవడం, ఇలాంటి ఫోల్డ్స్లో పోతాడు. సో ధర్మము లేదా తను నిర్వహించాల్సినటువంటి కర్తవ్యం అనేటువంటిది వాడి స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ బట్టి వాడుకుంటూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి తన ఫ్యామిలీని చూసుకోవడం మాత్రమే తన కర్తవ్యం. తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళినటువంటి వాడు తన ఫ్రెండ్స్ను కూడా చూసుకోవడం, తన చుట్టాలు, తన ఫ్రెండ్స్, వీళ్ళకి ఏమాత్రం ఏమైనా అపాయం జరిగినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా వెళ్ళి వాళ్ళని అటెండ్ అవ్వడం, ఇది తన కర్తవ్యం. నెక్స్ట్ స్టేజ్ అది ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అన్నట్టు. అది నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ద స్టేజ్ ఆఫ్ అంబిషన్ అండ్ లాంగింగ్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్ ఇన్ సమ్ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్. ద స్టేజ్ ఆఫ్ అంబిషన్ అండ్ లాంగింగ్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్. నెక్స్ట్ వీడు లాంగింగ్ ఫర్ పవర్, ఒక స్థితి లేదా ఒక పొజిషన్ గురించి వీడు పనిచేయడం, ఆఫీస్లో ప్రమోషన్ గురించి వీడు పనిచేయడం, కాలనీలో వీడు సెక్రటరీ అవ్వడానికి వీడు పనిచేయడం, ఇలాంటిది ఏదో ఉంటుంటుంది వీడు. సో అందు గురించి వీడు పనిచేస్తుంటాడు. గుడిలో నన్ను ధర్మకర్త అనుకోవాలన్నా లేదా గుడి సెక్రటరీగా ఉంటే నాకు ఎక్కువగా ప్రసాదాలు ఇవన్నీ చక్కగా అందుతాయనో అలా ఉద్దేశంగా వాడు గుడిలో పనిచేస్తుంటాడు. సో ఇదన్నట్టు ఒక పొజిషన్ గురించి వీడు పనిచేస్తుంటాడు. Longing for influence and power in some field of human expression. This leads to fresh endeavor. అది వీడిని ఒక నూతనోధ్యాయంలోకి వీడిని పైకి అప్లిఫ్ట్ చేస్తుంటుంది. అంటే స్లోగా వీడు చూస్తుంటే మనం ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్కి వచ్చాడు, ఫ్రెండ్స్ నుంచి నెక్స్ట్ వాడు 10 మంది వీడు పనిచేస్తున్నటువంటి వాడు 20 మంది గురించి పనిచేయగలగడం అన్నటువంటి దానిలో వీడు వెళుతున్నాడు. దాన్ని ఏమన్నారంటే దాన్ని పవర్ అన్నారు. పవర్ గురించి వీడు పనిచేస్తున్నాడు. ఆఫీస్లో ఒక ప్రమోషన్ గురించి వీడు పనిచేస్తున్నాడు. అంటే ప్రమోషన్ అంటే ఏంటి? ఇప్పటిదాకా 10 మందిని కేర్ చేస్తున్నాడు, రేపు పొద్దు నుంచి వీడు 50 మందిని కేర్ చేయాలి, దానికి తగ్గటువంటి సామర్థ్యాన్ని వీడు పెంచుకుంటున్నాడు. సో ఆ ప్రమోషన్ అంటుండే దాని గురించి. అది నెక్స్ట్ స్టేజ్. దట్ లీడ్స్ టు ఫ్రెష్ ఎండేవర్. దిస్ కోఆర్డినేటింగ్ ఆఫ్ ద పర్సనాలిటీ ఎక్విప్మెంట్ అండర్ ది అబోవ్ స్టిములస్. కోఆర్డినేటింగ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఎక్విప్మెంట్. సో వాడు ఇందుకన్నా బెటర్గా వాడు పెర్ఫామ్ చేయాలంటే ఏంటంటే వాడి యొక్క పర్సనాలిటీ లెవెల్స్ అన్ని కూడా చక్కగా కోఆర్డినేట్ అవ్వాలి. అంటే వాడి యొక్క ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ మూడు చక్కగా కోఆర్డినేట్ అయి పనిచేస్తేనే వాడు ఇప్పుడు 10 మందికి పనిచేస్తున్నవాడు రేపు పొద్దున్న నుంచి 50 మందికి పనిచేయాలి. అంటే అదే టైమింగ్స్లో ఇప్పటిదాకా 10 మంది గురించి పనిచేసినటువంటి వాడు రేపటి నుంచి 50 మందికి పనిచేయాలంటే వీడి యొక్క మైండ్ ఆస్పెక్ట్, వీడి యొక్క ఎమోషనల్ ఆస్పెక్ట్, వీడి యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్ ఇంకా చాలా పదునుగా ఉండాలి. అంతే కదా. మరి 10 మందికి చేయవలసినటువంటి టైంలో 50 మందికి చేయాలంటే చాలా ఫాస్ట్గా ఉండాలి. సో అది ఏర్పడుతుంది నెక్స్ట్ స్టేజ్లో. ద స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ selfishly used and frequently destructive, because the higher issues are not registered assets. So వీటిలో ఏమవుతుందంటే ఈ స్టేజ్ వచ్చేది వీడు సెల్ఫిష్లీ యూస్డ్ అండ్ ఫ్రీక్వెంట్లీ డిస్ట్రక్టివ్. ఈ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో అంటే వీడు ఏమవుతాడంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ పర్సనాలిటీ చక్కగా ఇదైన తర్వాత, పదునైన తర్వాత నెక్స్ట్ ఇది ఏం చేయాలి? ఇది పైన లెవెల్కి అందుకోవాలి. ఈ మూడు కోఆర్డినేట్ అయినది హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వాలి. కానీ వీటిలో సెల్ఫిష్నెస్ అనేటువంటిది ఉంటుండడంతో కత్తి చాలా పదునెక్కిన తర్వాత కత్తి కింద వేలు పడితే వేలు కట్ అయిపోతుంది. అందువలన ఏంటంటే కత్తి పదునెక్కితే అంతటితో సరిపోదు, ఇది హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వాలి. హయ్యర్ ఆస్పెక్ట్ తోటి వీటిలో లింకప్ అవ్వట్లేదు, ఎందుకంటే వీడు సెల్ఫిష్గా ఉంటున్నాడు కదా. అందు గురించి దానివల్ల ఏమవుతుందంటే అని వీడు ఇంత పని చేసినా వీడికి ప్రమోషన్ ఇవ్వలేదు కాబట్టి వీడు వాడి మీద వీడి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచేసుకోవడం, దానివల్ల బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ తెచ్చేసుకోవడం, ఇలా వీడు అనేక రకాలైన బాధల్లో పడిపోవడం అన్నట్టు జరుగుతుంటుంది. The higher issues are not registered assets. The stage of steadily growing group awareness is very viewed. అయితే నెమ్మదిగా దీని నుంచి వాడు అంటే 50 మందిని చూడగలగడం అనేటువంటి స్థితిలోకి వచ్చినటువంటి వాడు సెల్ఫిష్గా ఉన్నాడు ఇక్కడ, అంతే తేడా.
అంటే వీడు షర్ట్ మీద కోట్ వేసుకున్నాడు, వాడు షర్ట్ వేసుకున్నాడు, ఇది తేడా అంతే. కోట్ తీసేస్తే వీడు వాడు ఒకటే. ఆ కోట్ తీసేయడానికి ముందుగా వీడికి ఏమైందంటే కనుక వీడు వేసుకున్నటువంటి దాని మీద వీడికి ఎదుటివాడు వీడిని తప్పుగా అర్థం చేసుకోవడానికి వీడి మీద డిస్టర్బెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అన్నటువంటి రావడం జరిగాయి. ఎప్పుడైతే ఆ కోట్ అన్నటువంటి తీసేసాడో అప్పుడు వీడును హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయినటువంటి వాడు ఒకటైపోతాడు. కనుక నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటికి ఏమవుతుందంటే వీడు ద స్టేజ్ ఆఫ్ స్టడీలీ గ్రోయింగ్ గ్రూప్ అవేర్నెస్, వీడిలో స్లోగా గ్రూప్ అవేర్నెస్ అంటుండదు. అంటే మన గురించి చేయడం అన్నటువంటిది కాకుండా 10 మందికి మనం చేయడం అనేటువంటిది మన మార్గంగా కలిగి ఉందాం అన్నటువంటి దానిలో కుదిర్చుకుంటాడు. సో మనం 10 మందికి చేద్దాం అన్నటువంటిదిగా యాజ్ ఎ ఫీల్డ్ ఆఫ్ ఆపర్చునిటీ, యాజ్ ఎ స్ఫియర్ ఆఫ్ సర్వీస్, యాజ్ ఎ ప్లేస్ వేర్ ఇన్ సాక్రిఫైస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్ బికమ్స్ గ్లోరియస్లీ పాసిబుల్. నేనున్నానంటే ఈ పొజిషన్ నాకు ఇచ్చారంటే 10 మందికి మన వల్ల ఒక మేలు జరగాలి అంటాడు. వాడు నాకు జీతం పెంచుతాడా లేదన్నటువంటి సెకండరీ, కానీ నా గ్రేడ్ స్కేల్ పెరిగింది, ఆఫీస్లో నాకు ఆఫీసర్ని అయ్యాను, శాలరీ సేమ్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అంటే దానిలో పిలుచుకుంటాడు. ఫస్ట్ అది నెగిటివ్గా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అది పాజిటివ్గా టర్న్ అవుతుంది. టర్న్ అయ్యి వీడు 10 మందికి వినియోగపడేటట్టుగా వీడు తయారవుతాడు. అది ఈ రకంగా ఫ్రమ్ 1 to 8 స్టేజెస్గా ఈ విషయాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. This latter stage puts a man upon the path of discipleship, which includes, needless to say, that of the earlier phase, probation or testing. The probationary period ga kuda cheptunnaru. The problem consists in ascertaining upon which step of the ladder and in which phase one finds oneself at any particular time. Aithe behind each human being stretches a long series of lives, and some are now headed towards the stage of dominant selfish personality expression and are making themselves individuals in full conscious awareness. It is for them as much a step forward as is disabled for all of you. సో సాధనలో ఉన్నటువంటి వాడు ఏ స్టేజ్లో ఉన్నాడు అనేటువంటిది తెలియబడ్డా అనేటువంటిది కొంచెం వాడు క్వశ్చన్ మార్క్గా ఉంటుంటుంది. ఈ క్వశ్చన్ మార్క్గా ఉంటున్నటువంటి వాడికి అంటే ఇప్పుడు మనకి ఈ 8 స్టేజెస్లో వాడు సెల్ఫిష్ అనేటువంటి పొర అనేటువంటిది వీడిలో ఒకటి ఉంటుందని చెప్పారు. ఈ పొర ఎంతవరకు విచ్చుకుంది, ఎంత వీడికి విచ్చుకోవాలి అనేటువంటిది వీడి యొక్క సాధనలో ఇదంతా కూడా నిమగ్నమే ఉంటుంది. కనుక వీడు సాధనలో ఉన్నటువంటి వాడు ఆ పొర చక్కగా వీడు తొలగించుకుని వీడు బయటకి ఎంతవరకు వచ్చాడనేటువంటి దాని మీద ఎక్కువగా ఇది డిపెండ్ అవుతుంది. themselves individuals in full conscious awareness. It is for them as much a step forward as is discipleship for all of you. As much a step forward as is as అది. So వీడు ఎంతవరకు వీడు otherwise are already personalities and are beginning to experiment with the energy flowing through them and to gather around themselves those people who vibrate to their note and for whom they definitely have a message. అయితే ఈ రకంగా పర్సనాలిటీస్గా ఉండిపోతున్నటువంటి వీడికి వీటిలో ఈ పొర అనేటువంటిది చక్కగా ఇది చక్కగా షైన్ అయిన తర్వాత చక్కగా ఆ పొర అనేటువంటిది పోదు. ఏంటంటే సెల్ఫిష్ అనేటువంటిది ఈ పొర పోతే కనుక చక్కగా వీడు లింకప్ అవడం అనేటువంటిది బాగుంటుంది. సో ఆ పొర అనేటువంటిది తొలగింపడటం అనేటువంటిది ఇంకొక దాని ఏంటంటే ఎక్స్పెరిమెంట్ విత్ ద ఎనర్జీ ఫ్లోయింగ్ త్రూ దెమ్. ఇప్పుడు అంటే వీడు ఎప్పుడైతే ఇవన్నీ వీటిలో పర్సనాలిటీస్ అన్ని కూడా చక్కగా వీడు షార్ప్ అయి ఉంటాయో వీడి ద్వారా ఎనర్జీ అనేటువంటిది ఫ్లో అవుతుంది. ఈ ఎనర్జీ అనేటువంటిది ఫ్లో అవుతున్నప్పుడు వీడు దాన్ని ఎలా తెలుసు? టు గ్యాదర్ అరౌండ్ దెమ్సెల్వ్స్ దోస్ పీపుల్ హూ వైబ్రేట్ టు దేర్ నోట్ అండ్ ఫర్ హూమ్ దే డెఫినెట్లీ హ్యావ్ ఎ మెసేజ్. సో ఆ ఎనర్జీ గురించి ఎక్కడైతే ఒక సెలయేర్ అనేటువంటిది నీరు వెళ్తుంది అనుకో, ఆ నీరు జలాలు అనేటువంటిది తీసుకోవడానికి 10 మంది వీడి దగ్గరకు వస్తుంటారు, వెళుతుంటారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి మెసేజెస్, వాళ్ళకి అందవలసినటువంటి ఎనర్జీస్ వీడి ద్వారా వాళ్ళకి అందుతుంటాయి. అందినటువంటి వాడు లాభం పొందుతుంటాడు, వాడు వెళ్ళిపోతుంటాడు. ఇది జరుగుతుంటుంది వీళ్ళు. హెన్స్ ద మైరేట్స్ ఆఫ్ స్మాల్ గ్రూప్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వర్కింగ్ ఇన్ ఎవ్రీ నోన్ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్. ఈ రకంగా అనేక మంది అనేక చోట్ల ఈ ప్రపంచంలో పనిచేస్తారు. అంటే ఏంటంటే ఫస్ట్ వీడిలో ఈ పర్సనాలిటీ అనేటువంటిది షైన్ అప్ అయి ఉండడం, తద్వారా వీటిలో ఒక హయ్యర్ ఎనర్జీ అంటే వీటి ద్వారా ఫ్లో అవడం అనేటువంటి జరుగుతుంటుంది.
ఆ ఫ్లో అయినటువంటి ఎనర్జీ పొందడానికి 10 మంది వీళ్ళ దగ్గర చేరుతుంటారు, ఆ ఎనర్జీని పొందుతూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. ఇది జరుగుతుంటుంది. ఇది జరుగుతూ ఉండడం అంటే ఈ స్టేజ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది ఉంటూ ఉన్న వాళ్ళు అనేక రిలీజియస్ ఆస్పెక్ట్స్ లోను లేదా అనేక ఇన్స్టిట్యూషన్స్ లోను అనేక స్పిరిచువల్స్ లోను వీళ్ళు ఉంటుంటారు. వీళ్ళందరినీ ఒక గ్రూప్ గా వీళ్ళకి ట్రైనింగ్ అందుతుంటుంది. ఉదాహరణకి ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు ఏదో ఫలానా రమణ మహర్షి గారి ఆశ్రమంలో ఒకడు ఉండొచ్చు, ఇంకొకడు ఫలానా ఆశ్రమంలో సత్యసాయిబాబా గారి ఆశ్రమంలో ఒకడు ఉండొచ్చు, ఇంకొకడు ఏదో ఇంకో మాస్టర్ గారి దగ్గర ఇంకొకడు ఉండొచ్చు ఈ మార్గంలో. సో వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు ఏ మార్గంకి సంబంధించిన వాళ్ళైనా వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది ఆ రకంగా. Hence, the myriads of small groups all over the world. Others have passed beyond that stage and are becoming demonstrated from the personality expression in the three worlds of human life and are motivated by an energy which is higher aspect of the personal energy. No longer do they work and plan and struggle to express their personalities and they make their individual impact upon the world or to gather magnetically around themselves a group of people who look up to them and thus feed ద స్ప్రింగ్స్ ఆఫ్ దేర్ ప్రైడ్ అండ్ అంబిషన్. కొందరు ఎలా ఉంటారంటే వీడి దగ్గర చేయడానికి వీడి యొక్క ప్రైడ్, వీడి యొక్క అంబిషన్ ఇవన్నీ ఎదుటి వాడి దగ్గర చూపించుకున్నాను చూస్తుంటారు. కానీ ఈ సాధనలో ఉన్నటువంటి వాడికి ఇవేవి అంటారు. ఈ ప్రైడ్, అంబిషన్ ఇవి మనలో కలిగిపోయాయి అంటే వాటి ద్వారా స్వచ్ఛమైనటువంటి జలం ప్రవహింపడటం అనేటువంటిది తప్పుగా ఉంటుంది. వాడి యొక్క ఎందుకంటే వాడి యొక్క ప్రైడ్ అన్నటువంటిది వాడు మాట్లాడేటువంటి మాటల్లోనూ వాడు చేసేటువంటి చేష్టల్లో వాటిలో ప్రవహించవలసినటువంటి ఆ నదీ జలములు ఆగిపోతాయి. సరిగ్గా అంటే కొంత ఆ వాసనలతో అది బయటకు వస్తుంటుంది. గురించి ప్రైడ్, అంబిషన్స్ ఇలాంటివి ఎక్కువగా అవి లేకుండా ఉన్నటువంటి వాటి ద్వారా స్వచ్ఛమైనటువంటి జలం ప్రవహింపడుతుంది. స్వచ్ఛమైనటువంటి ఆ ఎనర్జీస్ వాటి ద్వారా ఫ్లో అవుతుంది. కనుక ఈ రకంగా జీవించుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబముగా లేదా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ రకంగా నడుస్తున్నటువంటి వాళ్ళ విషయాలు మనకు చెప్పబోతుంది. దే ఆర్ బిగినింగ్ టు సీ థింగ్స్ ఇన్ ఎ న్యూయర్ అండ్ ట్రూ పర్స్పెక్టివ్. ఇన్ ద లైట్ ఆఫ్ ది హోల్, ద లైట్ ఆఫ్ ద లిటిల్ సెల్ఫ్ ఫేడ్స్ అవుట్ just as the light that is inherent in every atom and the body is gathered together and obliterated to the light and the soul when that blazes forth in all its glory. అయితే ప్రైడ్ ఇవి ఎవరిదైనా సరే ఉదాహరణకి కలిగినా అది 4 రోజులు ఉంటే తర్వాత పోతుంది. అది ఎప్పుడైతే పోతుందో అప్పుడు రియల్ లైట్ అనేటువంటి వీడి ద్వారా అలా వస్తుంది. ప్రతి ఆటంలోనూ అదే లైట్ ఉంటుంది, ప్రతి అణువునందు అదే లైట్ ఉండి అదే లైట్ వీటి ద్వారా చక్కగా ఒక విద్యుత్ కాంతి అనేటువంటిది అలా ఒక ధారగా వీటి ద్వారా వెళుతుంటుంది. అది ఎవరిదైనా సరే. వెన్ ది స్టేజ్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సబార్డినేషన్ టు ద వన్ సెల్ఫ్, వీడు ఎలా ఉండాలంటే వీడు సెల్ఫ్లెస్నెస్ అనేటువంటిది ఉండాలి. సబార్డినేషన్ టు ద వన్ సెల్ఫ్ అంటే ఆయన యొక్క సేవకుడుగా, ఆయనకు అనుగుణముగా ఆయన చెప్పేటువంటి వీడిది ఇది చేస్తూ ఉండేటువంటిదిగా ఉండాలి. అలా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చక్కటి గ్రూప్గా, దట్ గ్రూప్ ఆఫ్ వరల్డ్ మిస్టేక్స్ అండ్ నోయర్స్ అండ్ గ్రూప్ వర్కర్స్ విచ్ ఈస్ ద ఫిజికల్ ప్లేన్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ప్లానెటరీ హైరార్కీ. ఇది ఫిజికల్ ప్లేన్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ప్లానెటరీ హైరార్కీ. ఈ ప్లానెట్ ఒక హైరార్కీ వాళ్ళు ఆ విధమైనటువంటిదిగా ఉంటున్నారు కాబట్టి ఆ విధంగా అంటే సెల్ఫ్లెస్నెస్ ఉంటుంటుంది ఒకటి, సబార్డినేటింగ్ టు ద వన్ సెల్ఫ్ అండ్ సాక్రిఫైస్. ఈ 3 చక్కటి గుణాలు కలిగి ఉండడం అనేది మార్గంగా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అని అంటారు. న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అని అంటారు. వాళ్ళకి వీళ్ళు ప్రత్యేకమైనటువంటి శిక్షణ అనేటువంటిది ఇస్తుంటారు. ఈ శిక్షణ అనేటువంటిది ప్రధానంగా వాళ్ళకి ఇవ్వడంలో ఈ ప్లానెటరీ హైరార్కీ హ్యాస్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్ అండ్ ఫ్రమ్ టైమ్ ఇమ్మోరియల్ అండ్ రైట్ డౌన్ ద ఏజెస్ those sons of men who have fitted themselves for work and who have measured up to the requirements have found their way into the ranks of those who stand behind the world evolution and guide the destinies of the little ones. Guide the destiny. అది ఒక హైరార్కీ అంటున్నది ఈ ప్రపంచం నాకు వెనుకగా ఉండి వాడు పనిచేస్తున్నారు. ది బ్యాక్గ్రౌండ్గా ది ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ అంటారు వాళ్ళు, ది స్పిరిచువల్ గవర్నమెంట్ అని అన్నారు నాన్నగారు. సో వాళ్ళు ప్రధానంగా పనిచేస్తూ బయట కొందరి ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమం అనేటువంటిది నిర్వహింపబడటం అనేటువంటిది వీళ్ళు ప్రధానంగా కలిగి ఉంటున్నారు. దేర్ గ్రేడ్స్ అండ్ వర్క్ ఆర్ థియరిటికల్లీ నోన్ అండ్ నేమ్స్ ఆఫ్ సమ్ హావ్ బీన్ గివెన్ అవుట్ టు ద మాసెస్.
వాళ్ళలో ఉదాహరణకు ఒక 100 మందో ఎంతమందో పనిచేస్తుంటే ఒక 5-6 పేర్లు మాత్రమే ఇచ్చామంటున్నారు. ఎక్కువ మంది పేర్లు ఇవ్వలేదు కాబట్టి కేవలం 7 మాత్రమే పనిచేస్తున్నారని అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఎంతో మంది మహానుభావులు అలా పనిచేస్తున్నారు. అలా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొందరి పేర్లు మాత్రమే ఇయ్యడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు మాత్రమే మనకి చెప్పారు. Given out to the masses at what cost and personal sacrifice, those masses will never know. At what cost వాళ్ళు ఎంతగా వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది మనకు తెలియదు. తల్లి చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏమి తెలుస్తుంది? వాడు లేవగానే తల్లి పాలిచ్చిందా, తర్వాత వాడికి ఏదైనా స్నానం చేయించినాడు, పడుకోబెట్టిందా, ఇంతకు మించి ఇంక వాడికి ఏం తెలియదు. కానీ ఆ తల్లి ఇంట్లో పని చేసుకుంటుంది, ఇంటికి వచ్చిన వాళ్ళని చూస్తుంది, ఇంట్లో వాళ్ళని చూస్తుంది, వాడి పని చేస్తుంది, అన్నీ చేసుకుంటుంది. మళ్ళీ వాడు లేచాడు కల్లా వాడి దగ్గర చూసుకుంటుంది. సో వాడు పడుకున్నప్పుడు వాడు తల్లి దగ్గర లేనప్పుడు తల్లి ఎంత పని చేస్తుందో వాడికి ఎలా అయితే తెలియదు చిన్నపిల్లవాడికి. అలా ఈ ప్రపంచంలో పనిచేస్తున్నటువంటి పరమ గురువులు ఈ బ్యాక్గ్రౌండ్ గా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు ఎంత చేస్తున్నారో మనకి తెలియకుండా ఉంటూ ఉంటుంది విషయాలు. With the hierarchy of adepts, I do not propose to deal. The books upon the subject are usually available and should be read with the needed reservations as per symbolical interpretations and the limiting effects of words. Limiting effects వాళ్ళ గురించి చాలా రిజర్వేషన్స్ అంటే చాలా తక్కువగా ఆచితూచి వీళ్ళు పదాలు వేసి వాళ్ళ గురించి చెప్తారంటే ఎక్కువ రాయరు వాళ్ళ గురించి. An event is however transpiring upon earth which is in its way as sometimes as momentous and as important as that crisis in Atlantean times when the physical, vital and astral bodies are coordinated and formed a functioning unit. Then the yoga of devotion or bhakti yoga was initiated for the training of the aspirants at that time. A physical plane replica was organized of those who could work devotedly and who could learn through the use of the ceremonial and pictures, some mode of activity which would carry on the hierarchical work on earth and thus constitute a training school for those who later would be admitted into the ranks of the hierarchy. ఈ హైరార్కీగా ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇదివరకు అట్లాంటియన్ డేస్ లో అంటే 4th రూట్ రేస్ ఆ టైంలో ఎలా ఉంటుంది అంటే వీళ్ళ యొక్క ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ 3 చక్కగా భక్తి యోగము అన్నటువంటి దాని ద్వారా ఈ 3 ప్లేన్స్ చక్కగా కంబైన్ అయ్యి వాళ్ళు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఫిజికల్ ప్లేన్ మనం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో ఈ ఫిజికల్ బాడీ దీనికి సరిసమానముగా ఉండేటువంటి ప్లేన్ లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ ఈ ప్లేన్ అనుకోండి అన్నారు అంతే. అంటే ఇలా కాదు, అంతవరకు అయితే గ్యారంటీ. ఈ భౌతికంగా ఉండడం ఈ రకంగా కాదు, దీనికి దరిదాపులుగా అన్నటువంటిదిగా ఉండేవారు. ఈ ఉంటూ ఉన్నటువంటి వాళ్ళకి భక్తి యోగం అంటే వాళ్ళకి సాధన ఏమిటంటే అప్పుడు ఉన్నటువంటి గురువులు వాళ్ళు ఏంటంటే వీళ్ళకి భక్తి యోగం అనేటువంటి సాధన ఇచ్చారు. ఈ సాధన తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళు నెమ్మదిగా వాళ్ళకి సెరిమోనియల్ లింకప్ అనేటువంటిది ఇచ్చారు. అంటే వాడు భక్తిగా వాడు ఉంటూ ఉండడం, వాడు ప్రేమగా ఉంటూ ఉండడం. దీని నుంచి వాడు సెరిమోనియల్ లింక్ అంటే వాడు ఆ భౌతికంగా అక్కడ వాళ్ళకి ఎదుటి వాళ్ళకి వీడు అక్కడ ఉండి చేయడం అన్నటువంటిదిగా కాకుండా ఎక్కడో ఉన్నటువంటి వాడు కూడా వీడు చక్కటి సేవగా కలిగి ఉండటం, ఎక్కడో ఉన్నటువంటి బ్రదర్ తోటి కూడా వీడు లింకప్ అవ్వగలగటం, ఎక్కడో ఉన్నటువంటి వాడికి అవసరమైనటువంటి సహాయం చేయగలగడం అనేటువంటి ప్రధానముగా అప్పుడు స్టార్ట్ అయింది. అసలు ఈ సెరిమోనియల్ అనేటువంటిది స్టార్ట్ అయింది అట్లాంటియన్ డేస్. అంటే ఎంతో దూరంలో ఉన్నటువంటి వాడికి వీడు ఇక్కడ కూర్చొని వీడి యొక్క జ్ఞానం చేత కానీ వీడికి ఉన్నటువంటి దీని చేత వాడు ఉన్నటువంటి ఆపదని వీడు కాపాడగలగటం, వీడు వాడిలో కూడా ఒక భక్తి అనేటువంటిది పెంపొందింపబడటం అనేటువంటిది స్టార్ట్ అయింది ఎప్పుడంటే అట్లాంటి అంటే అది ప్రధానంగా కలిగి ఉండి వాళ్ళు అప్పుడు దిగి వచ్చినటువంటి గురువులు వాళ్ళకి అది అందించి వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లాంటియన్ టైమ్స్ లో అట్లాంటియన్ డేస్ లో నేర్చుకున్నటువంటి వాళ్ళు గురువులు వాళ్ళు ఇప్పుడు గురువులై వాళ్ళు ఇప్పుడు ఆర్యన్ టైం ప్రస్తుతం 5th రూట్ రేస్ లో వాళ్ళు ఆ సెరమోనియల్ అనేటువంటిది ఆ రకమైనటువంటి శిక్షణ ప్రస్తుతం భూమి మీద జీవులకు అందిస్తూ ఉన్నారు. The remnants of the Atlantean group remain with us in the modern Masonic movements, and the work of the hierarchy was then perpetuated to sign and symbol. These have been preserved in the consciousness of the race
a pictorial representation of a momentous planetary condition which worked on in the human family in this threefold coordination. అది ఇది త్రీఫోల్డ్ కోఆర్డినేషన్ అన్నటువంటిది ఈ విధంగా ప్లానెటరీ యొక్క ఆస్పెక్ట్స్ కి అనుగుణంగా వీటిలో ఒక త్రీఫోల్డ్ కోఆర్డినేషన్ ఇది మనకి ఏర్పాటు చేసి పెట్టారు వాళ్ళు. అంటే ఎవరు ఏర్పాటు చేసి పెట్టారంటే ఈ అట్లాంటియన్ డేస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ దీనిలో ఒక మాస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకు ఒక త్రీఫోల్డ్ కోఆర్డినేషన్ అనేటువంటిది వాళ్ళు మనకి అందించి ఇది ప్లానెటరీ తోటి లింకప్ అవ్వగలిగేటువంటి స్థితి మనకి అందించి ఇచ్చారు. అంటే కావాల్సినటువంటి గైడ్ లైన్స్ ఏ విధంగా లింకప్ అవ్వగలుగుతాం, ఏ విధంగా ఇది చేసుకోవాలనేటువంటి, ఎందుకంటే వీళ్ళు ఈ లెసన్స్ వాళ్ళు అంతకుముందు వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు. సో మనకి ఇచ్చినటువంటి వాళ్ళు అట్లాంటియన్ డేస్ లో ఉంటున్నటువంటి వాళ్ళు గుర్తొస్తాం. Planetary condition which worked out in the human family in this threefold coordination. But it was primarily object, form and symbol, tool and furniture, temple and dome, office and externalities were the prominent factors. They veiled the truth, and we have therefore preserved the outer and visible form of an inner and spiritual reality. They veiled the truth. సో ఈ రకంగా టీచింగ్స్ అందివ్వడంలో ఏం జరుగుతుంది అంటే ఈ త్రీఫోల్డ్ అన్నటువంటిది మనకు అందివ్వడంలో, అంటే త్రయీ విద్యగా ఇది చెప్పబడుతుంది. త్రీఫోల్డ్ కోఆర్డినేషన్ అన్నటువంటిది మనకు అందివ్వడంలో ఫారం అండ్ సింబల్. సో ఈ సింబాలిక్ ఆస్పెక్ట్స్ అన్నటువంటిది అంతా కూడా మనకి ఫారం ఆస్పెక్ట్స్ ఈ రకంగా ఉంటూ ఉన్నటువంటి విషయములు. అంటే ఈ త్రీఫోల్డ్ కోఆర్డినేషన్ కి మనకి ఫారం అన్నటువంటిది ప్రధానము, అలాగే వీటిని రిప్రజెంట్ చేస్తూ ఉండేటువంటి సింబల్స్ ఒకటి కొన్నాం. మనకు అవే చాలా మనకి అంటే ప్రస్తుతం మనం తెలుసుకునేటువంటి సింబల్స్ ఇవి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి మామూలుగా సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్ ఈ సింబల్స్ కాకుండా చాలా సింబల్స్ కాస్మిక్ వేర్ లో వాటిని సింబల్స్ గురించి చాలా చెప్తారు. చాలా సింబల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వాటిని ప్లస్ ఫారెన్ ఆస్పెక్ట్ వీటిని చక్కగా మనకి అందివ్వడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కార్యక్రమంగా కలిగి ఉంటున్నారు. తర్వాత టూల్ అండ్ ఫర్నిచర్ మనకి అంటే ఈ లోవర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థింగ్స్ లోను వీటిల్లోనూ మనకి ఒక చక్కని వాటితో మనకు ఒక లింకప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయగలరు. సో ఈ అంటే ఒక సృష్టి అనేటువంటిది రావడంలో ఎన్నో అణువులు కలిస్తే ఒక ఇది ఏర్పడతాం. సో వాటితోటి మనకు ఒక చక్కటి లింకప్ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది ప్రధానంగా వీళ్ళ మార్గంలో కలిగి ఉండడం. అదొకటి టూల్ అండ్ ఫర్నిచర్. తర్వాత టెంపుల్ అండ్ టోన్. ఈ టోనింగ్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే వీడు చోట్లో ఉన్నటువంటి దాంతో వీడు అనుసంధానం చెందడం. దీని అంటే ఒక టెంపుల్ అన్నది, దానికి టోన్ అంటే ఆ ట్యూనింగ్ వీడికి ఏర్పాటు చేయడం. సో ఈ రకంగా వీళ్ళు వాళ్ళ యొక్క టీచింగ్స్ అన్నట్టు ఆఫీస్ అండ్ ఎక్స్టర్నాలిటీస్. ఒక ఆఫీస్ అన్నటువంటిది నిర్ణయింపబడుతుంది. అదే మనకి ఇన్నర్ గవర్నమెంట్ అని, స్పిరిచువల్ గవర్నమెంట్ అని చెప్పారు. అదే ఆఫీస్ అండ్ ఎక్స్టర్నాలిటీస్. వాటిలో ఎంతవరకు ఎక్స్టర్నలైజ్ అవుతుంది, మిగిలినది బ్యాక్గ్రౌండ్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో. సో వీళ్ళతోటి మనకు ఒక చక్కటి అనుసంధానం చెందింపబడటం అంటే దే వెయిల్డ్ ద ట్రూత్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ టీచింగ్స్ అన్నటువంటి ఇవ్వడము అన్నటువంటి ప్రధానంగా కలిగి ఉంటున్నారు. సో వీళ్ళు దే వెయిల్డ్ ద ట్రూత్ అండ్ వీ హ్యావ్ దేర్ఫోర్ ప్రిజర్వ్డ్ ది అవుటర్ అండ్ visible form of an inner and spiritual reality. సో ఈ సత్యము అన్నటువంటిది ఈ అజ్ఞాన అనేటువంటి పొర అన్నటువంటిది వీటికి అప్పబడి ఉంచారు. ఏంటనక సత్యముగా ఉందనుకోండి. ఇప్పుడు సాధన అన్నటువంటిది వీడికి ప్రత్యేకమైన సాధన అన్నటువంటిది ఇంకేం ఉండదు. కనుక సత్యం ఎలా కప్పబడింది అంటే కనుక ఒక అసత్యము చేత సత్యం ఆవరింపబడి ఉంది అని రాస్తారు మనకి. సత్యం అదే యాజ్ ఇట్ ఈస్ గా లేదు. యాజ్ ఇట్ ఈస్ గా ఉంటే దాన్ని దర్శించలేం, దాన్ని పొందలేము. అసత్యము చేత ఆవరింపబడి ఉంది అంటారు. కనుక దే వెయిల్డ్ ద ట్రూత్ అండ్ వీ హ్యావ్ దేర్ఫోర్ ప్రిజర్వ్డ్ ది అవుటర్ అండ్ విజిబుల్ ఫామ్. ఎప్పుడు కూడా సత్యముగా ఉంటుంది. వీటికి సీక్రెసీ అంటున్నది కూడా సాధనలో ఒక భాగంగా పెట్టుకోవాలి. మనం నిజ జీవితంలో మనం చేస్తున్నటువంటి సాధన కానీ, చేసుకుంటూ ఉన్నటువంటి విషయాలు కానీ అంతర్రహస్యాలుగా వెళుతూ ఉండాలి. ఇంట్లో వాళ్ళకు కూడా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. కొన్ని విషయాలు ఈ అంతర్ సాధన గురించి మనం ఎవరికి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ సాధనకి దీనికి ఎంత రహస్యంగా ఇది వెళుతుంటే దాని వల్ల అంత ప్రభావం మనకు పొందుతుంటాం. అందు గురించి వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇదంతా కల్పించేసి ఒక
పొరలాంటిది పెట్టేశారు. మనం ఉదాహరణకు మనం కూడా రాత్రి నిద్రలో మనకి టీచింగ్స్ అంటుంటే ఇస్తున్నారు. ఈ టీచింగ్స్ అన్ని అలా ఇచ్చుకుంటూ వస్తారు. కానీ ఇప్పుడు ప్రతిరోజు పొద్దున్న లేచేటికి ఈ రోజు మనకు పరమ గురువు కలిసారు, ఈ రోజు మనకి ఏబిసిడి నేర్పించారు, ఇలాంటిదేం వీళ్ళకి తెలియదు అసలు. పొద్దున్న లేచేది కాదు. పొద్దున్న లేచేది వీడికి ఎలా ఉంటుంది, ఏదో కాల్ వస్తుంది, నేను ఏదో వాడు డబ్బులు ఇస్తాను, వీడు డబ్బులు ఇవ్వలేదు, వాడు నాకు ఆ రకమైన టెన్షన్, దీంతో వీడు పొద్దున్న టైం చూస్తున్నాడు 5 అయిపోయింది అని చెప్పి వీడు లేచేస్తాడు. ఇలా ఏదో ఉంటుంది. కానీ వీడికి రాత్రి 10 గంటలకు పడుకున్నటువంటి వాడికి ఈ కళ రావడానికి పొద్దున్న 4 గంటలకో 3 ఎప్పుడో ఒక అరగంట సేపు కళ వస్తుంది. వీడికి ఈ ప్లేన్ తో వీడికి ఎక్కువ లింకప్ ఉంది కాబట్టి ఇది మాత్రం వీడికి గుర్తుంటుంది. వీడు పొందినటువంటి ట్రైనింగ్ వీడికి గుర్తుంటుంది. కానీ వీళ్ళు ఆ ట్రైనింగ్ అంటుంది వీడికి అలా ఇస్తూ వస్తారు. అది వీడికి తెలియనివ్వకుండా ఉంటుంది. దే వెయిల్డ్ ద ట్రూత్ అన్నారు. వాళ్ళే దాన్ని కప్పేసి పెడుతున్నారు. వాళ్ళు వీడికి తెలియనివ్వకుండా అలా దాచుతూ వస్తున్నారు. మనకి దీన్నే మందరగారులు ఏమని రాస్తారంటే అనగా జ్వాలాపురుడికి ఎన్నో జన్మల నుంచి గురువు అనేటువంటి వాడు ఆయన నడుపుతున్నారని, కానీ 3 జన్మల నుంచి నీకు తెలియబడటం అన్నట్టు జరిగింది, ఈ జన్మలో నీకు దర్శనం ఇచ్చాం అన్నటువంటిది వాళ్ళు ఎలా చెప్తారు. అలా దే వెయిల్డ్ ద ట్రూత్, వాళ్ళు సత్యాన్ని వాళ్ళు అలా కప్పేసి పెడతారు అన్నారు. And we have therefore preserved the outer and visible form of an inner and spiritual reality. Only those were in those days allowed to participate in these mysteries and work who felt within themselves the longing and desire for the mystical vision. Longing for mystical vision. ఎవరిలో అయితే ఈ జిజ్ఞాస ఉంటుందో వాడిని మాత్రం వీళ్ళు తీసుకుంటారు. మిస్టికల్ విజన్ మీద ఒక తపన ఉండాలి. దైవం దర్శించడంలో ఒక తపన ఉండాలి. వీటన్నిటిలోనూ పనిచేస్తున్నటువంటి తత్వం తెలుసుకోవడంలో ఒక తపన ఉన్నటువంటి వాడిని మాత్రం వీళ్ళు తీసుకుంటారు. వాడిని మాకు గురువులు, మేము పరమ గురువు ప్రపంచం నడుపుతున్నాడు, కొన్ని లక్షల మంది వాళ్ళకి శిష్యులు అయిపోవచ్చు వాడికి. అది కానీ వీ డజంట్ నీడ్ ఆల్ దోస్ అంటారు. అలా అవసరం లేదు. ఎందుకంటే ఎవడైతే వాడికి వాడుగా వాడు తయారై వాడు వస్తాడో అటువంటి వాడిని ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి ఈజీ. అందుగురించి who longing for mysteries అన్నారు ఇక్కడ. themselves the longing and desire for the mystical vision and who loved deeply and were devoted in the spiritual ideal. who loved deeply అంటే ఊరినే పైగా ఉంటున్నాడు, వీడు సర్వీస్ కి దేనికి వస్తున్నాడు అంటే వీడేదో మొదలు. అలా కాదండి. వాడికి మందు అవసరమన్నా లేకపోయినా వాడు వచ్చి అక్కడ సర్వీస్ చేస్తాడు. అలా అయిపోతాడు వీడు, ఇంకా రాను. అలా ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. who loved deeply, చాలా అంతర్గా వీడికి దాని అందు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాభిమానములు ఉండాలి. ఈ మిస్టికల్ విజన్ మీద, ఈ మిస్టరీస్ తెలుసుకోవడంలో ఎంతో భక్తి భావములు, ఎంతో గౌరవములుగా ఉన్నటువంటి వాడిని మాత్రమే స్వీకరించి వాడికి ఇవి ఇస్తాం అని అంటున్నారు ఆయన. డీప్లీ అండ్ వర్ డివోటెడ్ ఇన్ ద స్పిరిచువల్ లెవెల్. దే వర్ నాట్ రిక్వైర్డ్ టు పొసెస్ యాక్టివ్ మెంటాలిటీస్ అండ్ దేర్ ఇంటలెక్చువల్ పవర్స్ వేస్ ప్రాక్టికల్లీ నిల్. వాళ్ళు మహా ప్రతిభావంతులు, ప్రజ్ఞావంతులు అవన్నీ అవసరం లేదు. భక్తి అంటే చక్కగా వాడు కలిగి ఉంటే చాలు, మేము మిగిలినంత మేము చూసుకుంటాం. వాడు ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయిన వాడు, అలాంటి వాళ్ళు అక్కర్లేదు సార్. అంత తెలివితేటలు లేకపోయినా మాకు పర్వాలేదు, కానీ దీని యందు ఒక ప్రత్యేకమైనటువంటి ఇది కలిగినటువంటి వాడు మాత్రం మాకు కావాలి. దే లైక్డ్ అండ్ నీడెడ్ అథారిటీ. దే learned through ceremonial. They were devoted to the great ones whose names and forms stood behind the office holders in the exotic lodges. Intellectual powers were right. They liked and needed authority. వాళ్ళని ఈ అథారిటీ వీళ్ళని చూసి వీడు చాలా బాగున్నాడని వాళ్ళకి వీడంటే ఇష్టం కలగాలి. అలా మాకు ఇష్టమైనటువంటి వాడిని మేము తీసుకుంటాం అంటారు. అప్లికేషన్ పెట్టుకుని ప్రతి వాడిని మేము తీసుకోం. దే లైక్డ్ అండ్ నీడెడ్ అథారిటీ. మాకు వాడితో అవసరం ఉంది, వాడు నచ్చాడు, అప్పుడు వాడికి పని చెప్తాం. వాడితో అవసరం లేదనుకోండి, వాడు బట్టి వాడి సాధన నడుస్తుంటుంది అంతే. హోల్డ్లో పెట్టినట్టుగా ఉంటాడు వాడి జీవితం. దే లెర్న్డ్ త్రూ సెరమోనియల్. వాళ్ళు ఎలా నేర్చుకుంటారంటే వీళ్ళకి టీచింగ్స్ అన్ని కూడా ఎదురుకుండా కూర్చోబెట్టి చెప్పడం అంటూ ఉండదు. సెరమోనియల్గా ఉంటాయి వీటి టీచింగ్స్ అన్ని కూడా. శిష్యుడు ఎక్కడ ఉంటాడు, గురువు ఎక్కడ ఉంటాడు, వీడు వాడికి చెప్తుంటాడు అంతే. వీడి నిద్రలో వాడి టీచింగ్సే ఎక్కువ గడిపోతుంటాయి. గురువు ఎవడో కూడా తెలియనియకుండా వాడి టీచింగ్స్ ఎక్కువ ఇస్తారు వాళ్ళు. Ceremonial. They were devoted to the great ones whose names and forms stood behind the office holders. Whose names behind the office holders. Office holders గా కనబడుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి వాడితో మనం లింకపోవాలి. ఉదాహరణకి మాస్టర్స్ అంటే ఆ ఫోటోకి మాత్రమే నేను గురు పూజలు అంటే నేను పనిచేస్తాను, అలా ఉన్నటువంటి వాడు కాదు. ఆ బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి అది కదా అది.
ఆ ఫోటో పెట్టకపోయినా ఆయన ప్రెసెన్స్ అక్కడ ఉంటుంది. ఎక్కడైతే ఒక 10 మంది కూర్చొని ప్రేయర్ చేసుకుంటారో, 10 మంది కూర్చొని యోగం చేసుకుంటారో, కనుక అటువంటి వాళ్ళతో నేను కలిసి ఉంటా అన్నటువంటిదిగా వీడు ఎక్కువగా ఉండాలి. వాడు ఏ మతం అయినా సరే, ఏ కులం అయినా సరే, 10 మందితోటి కలిసి మనం పనిచేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా, 10 మందికి కావాల్సినట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అలాంటి గుణాలు కలిగి ఉండాలి. అంటే స్లోగా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి. Folders in the extraordinary lectures forms stood behind the office wonderful. Mind entered not in, this must be remembered. There were no personalities. Today, in the world, another great moment of crisis has arrived. I refer not to the present world condition, but to the state of human consciousness. Man's mind has arrived at the functioning power. Personalities are coordinated. The three aspects of man are being blended altogether. Another formation or participation from the hierarchy of adepts have become possible on the physical plane without any exotic organization. Ceremonials are outer form. There is integrating silently, steadily, and powerfully a group of men and women who will supersede eventually the previous hierarchical effort. So, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో క్రైసిస్ హ్యాస్ అరైవ్డ్. ఏంటి క్రైసిస్ అంటే కనుక, ఎవడైనా సరే కూర్చున్నట్టు అంటే వాడు ఏం చేస్తున్నట్టే ఈ క్రైసిస్ లో వాళ్ళు మానవులు అన్నటువంటి అంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఈ ఇబ్బందుల గురించి నేను చెప్పను. అదన్నీ మనకు తెలుసు. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఆధ్యాత్మికత అన్నటువంటి పేరు పెట్టాం అనుకో, వాడు కృష్ణుని పూజించవచ్చు, నేను కృష్ణుని పూజించవచ్చు, కానీ ఇక్కడ కృష్ణుని పూజించినటువంటి వాడికి మాత్రమే ఉత్తమ గతులు అంట నేను. వాడు కూడా చేస్తున్నది కృష్ణుడి భజనే, నేను చేస్తున్నది కృష్ణుడి భజనే, కానీ ఇక్కడ చేస్తున్నది మాత్రమే వాడికి హయ్యర్ ఆస్పెక్ట్స్ అందుతాయండి, వేరే వాడికి అందదంటూ టీచింగ్ చేస్తుంది. కనుక ఇటువంటి వాళ్ళని కాకుండా సో ఇదంతా కూడా ఇలా దుడిపేసినట్టు పక్క పెట్టారు అటువంటి బృందాన్ని అంతా కూడా. వీళ్ళు ఇచ్చేటువంటి టీచింగ్స్ అన్ని కూడా సెరమోనియల్గా వెళ్ళిపోతున్నాయి. నేను గురువు కనబడితే వాడి మళ్ళీ ఒక దండేసడం, వాడి పేరున ఒక ఏవో ఫోటోలు పెట్టడం, ఇలా ఏదో వెళ్ళిపోతున్నారు శిష్యులు అందరూ కూడా. అందు గురించి అటువంటి శిష్యులు వద్దు మనకి, అటువంటి మార్గం వద్దు మనకి. అందు గురించి వీళ్ళు ఎక్కువగా వీళ్ళ టీచింగ్స్ అన్ని కూడా సెరమోనియల్గా వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. సో గురువు ఎవరో తెలియకుండా శిష్యులకి వీళ్ళు టీచింగ్స్ అటువంటిది అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆన్ ది ఫిజికల్ ప్లేన్ వితౌట్ ఎన్ ఎక్స్ట్రాడరీ ఆర్గనైజేషన్. వీళ్ళ ఆర్గనైజేషన్ ఏమిటి, మాస్టర్ జాల్కో గారి ఆర్గనైజేషన్ ఏదైనా ఉందా, దానికి మెంబర్షిప్ ఏమైనా ఇస్తారా అటువంటిది లేదు అసలు. నువ్వు ఏ గురువును కావాలంటే ఆ గురువు నువ్వు పూజించుకో, ఏ గురువు కావాలంటే అది చేసుకో. కానీ వీళ్ళు ఇచ్చేటువంటి టీచింగ్స్ అలా సెరమోనియల్గా అలా వెళ్ళిపోతుంటాయి. నో ఎక్స్ట్రాడరీ ఆర్గనైజేషన్ అన్నారు. సెరమోనియల్స్ ఆర్ అవుటర్ ఫార్మ్. There is integrating silently, steadily and powerfully. వాళ్ళు ఎలా ఇస్తున్నారంటే చాలా సైలెంట్ గా వాళ్ళు టీచింగ్స్ ఇచ్చేస్తున్నారు. సైలెంట్లీ స్టడీగా వెళుతుంది వాళ్ళ మార్గం, అలా వెళుతుంది వాళ్ళకి. ఎక్కడ నా మంత్రజాలం నాకు ఏమీ డోకా లేదు, ఐఎమ్ వెరీ షూర్ అన్నాడు కృష్ణ. నేను వేసుకునేటువంటి మార్గం చాలా పవర్ఫుల్ అండ్ పక్కా నా ప్లాన్ అంతా. కానీ ఎంత చేస్తున్నా సరే దానికి చాలా చక్కగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా మంత్రజాల మార్గంలో అనుకుంటూ చెప్పాడు. అలా సైలెంట్లీ, స్టడీలీ అండ్ పవర్ఫుల్లీ a group of men and women who will supersede eventually the previous hierarchical effort. They will supersede all churches, all groups and all organizations, and will eventually constitute that of oligarchy of elect souls who will govern and guide the world. వీళ్ళు చక్కగా మొత్తం అన్నిట్లో ఉన్నటువంటి మెయిన్ క్రీమ్ని వీళ్ళు అలా టీచింగ్స్ ఇచ్చారు. They are being gathered out of every nation, but are gathered and chosen not by the watching hierarchy or by any master, but by the power of their response to the spiritual opportunity, tide and knot. They are energizing out of every group and church and party, and will therefore be truly representative. This they do not from the pull of their own ambition and prideful schemes, but through the very selflessness of their service. Selfless గా సర్వీస్ అంటే, సెల్ఫ్లెస్ అంటే తనని తాను మర్చిపోయి ఇతరులకు సేవ చేయడం. సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే సర్వీస్ మాత్రమే కాదు ఇక్కడ చెప్పింది, సెల్ఫ్లెస్ గా ఉండాలి.
సో అలా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎంచుకుంటారు. మన ఏ మార్గం, ఏ కులం, ఏ మతం, దీని అసలు ఆ పురాణ పక్క పెట్టండి, ఏ దేశం వాడు, అది కూడా అవసరం లేదు. ఎవడైతే సెల్ఫ్లెస్ సర్వీస్ లో వాడు ఇన్వాల్వ్ అయి ఉంటాడో సో వాడిని ఇది చేస్తారు. దే డు నాట్ దిస్, దే డు నాట్ ఫ్రమ్ ది ఫుల్ ఆఫ్ దేర్ ఓన్ అంబిషన్ అండ్ ప్రైడ్ఫుల్ స్కీమ్స్. ఈ ప్రైడ్ఫుల్ స్కీమ్స్ ఎక్కువగా వస్తుంటాయి మనలో. కనుక అటువంటి వాటిని బేస్ చేసి వీళ్ళు ఎవడు ఎక్కువగా ఇది చేస్తున్నాడు ఇలాంటిది ఎక్కడ ఉండదు. ఎవడైతే సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే చేస్తున్నాడో వాడిని మాత్రం వీళ్ళు స్వీకరిస్తుంటారు. దే ఆర్ ఫైండింగ్ దేర్ వే టు ద టాప్ in every department of human knowledge, not because of the clamor they make about their own ideas, discoveries, and theories, but because they are so inclusive in their outlook and so wide in their interpretation of truth that they are the hand of God in all happenings. They are the hands of God in all happenings. అంటే వీడి ప్రత్యేకత అనేటువంటిది లేకుండా వీడు ఉండాలంటే అలా దే ఆర్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ హ్యాపెనింగ్స్. కుటుంబాన్ని చూసుకుంటున్నా, ఇతరులకు సేవ చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, దైవం వీడి ద్వారా మాట్లాడుతూ ఉండేటువంటి కక్షలో జీవించడం అంటే ఎవడైతే ఉన్నాడో వాళ్ళని న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అన్నారు. అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ని తయారు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అటువంటి మార్గంకు సంబంధించినటువంటి విషయాలు మరికొన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.